యొక్క గెలుపుకు కృషి చేసినటువంటి ముఖ్యంగా ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గం దాదాపుగా మల్లు రవి గారికి 40,000 మెజార్టీ పైచీలకు ఇచ్చినటువంటి సందర్భం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పోటీ చేసినటువంటి నాయకుడు చేసినటువంటి అరాచకాలకు కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు కూడా బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ యొక్క గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతో వెసులుబాటునిచ్చింది. అదే రకంగా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా మంచి మనుగడ కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అదే రకంగా దేశంలో నిర్వహించినటువంటి నాయకులను కూడా ఈరోజు బొందబెట్టే పరిస్థితి ప్రజలు తీసుకొని వచ్చారంటే దానిపైన కూడా మనం గమనించాల్సినటువంటి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 400 సీట్స్ ఆయేగా అన్నది. ఈ రోజు 400 కాదు కదా, మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేనటువంటి పరిస్థితికి దిగజారింది. ఈ రోజు అణిచివేయాలని చూస్తే ఖచ్చితంగా ప్రజలు బొంద పెడతారనేది కూడా ఆలోచన చేయాలి. కులాల మధ్యన మతాల మధ్యన రాజకీయ చిచ్చులు పెట్టి ఓట్లు సంపాదించుకునేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క దేశ ప్రజలు కూడా బుద్ధి చెప్తున్నారు. సరైన మెజార్టీ లేక ఈ రోజు మేము సింగిల్ గా 400 ఓట్లతోటి గద్దెనెక్కబోతున్నాం అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు వాడిపోయిన పుష్పాల్లాగా కింద పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ప్రాంతీయ పార్టీలని ఏకమైతేనే ఈ రోజు దేశ రాజకీయంలో అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అది ఇంకా కొద్ది సమయంలో ఆ ఫలితాలు కూడా వెల్లబడిపోతున్నాయి. భవిష్యత్తు అనేది ప్రజలు కూడా ఏ రకంగా నిర్ణయించాలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డాక్టర్ మల్లు రవి గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం, డాక్టర్ మల్లు రవి